నమస్తే, నా పేజ్ మీరు చూస్తున్నది చరణ్ షో ఫ్రెండ్స్. నాని సినిమా గారు ఏదైతే హిట్ 3 ఉందో ఆ సినిమా నుంచి అయితే మనకి చాలా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అదేవిధంగా చిన్న కాంట్రవర్సీ అయితే ఫామ్ అయింది అబౌట్ హిట్ 3 గురించి. అదేవిధంగా డైరెక్టర్ గారు ఏదైతే ఒక ట్వీట్ అయితే చేశారు అబౌట్ జర్నలిజం గురించి. అదేవిధంగా సినిమా యొక్క ఏ విధంగా అయితే అప్డేట్స్ చెప్తున్నారో, రిపోర్ట్స్ చెప్తున్నారో, ఆ రిపోర్ట్ చెప్పే విధంలో మనకి కొన్ని చెప్పకూడదు, కొన్ని చెప్పాలనే విధం ఉంటుంది కదా. ఆ వే ఆఫ్ ఏదైతే రిపోర్టింగ్ ఉందో అది కొంతమంది మిస్లీడింగ్ చేస్తున్నారు. ఆడియన్స్ దృష్టిలో చాలా క్యూరియాసిటీని పెంచుతున్నారు, కానీ ఆ చెప్పే విధానంలో కూడా సినిమాని చూసే విధంగా కాకుండా సినిమాని డిస్ట్రాయ్ చేసే విధంగా ఉంటుంది. ఆ జర్నలిజం అనేది కొంచెం మార్చుకుంటే మంచిదని చెప్పేసి అంటున్నారు. ఒకప్పుడు జర్నలిజం అయితే సినిమా నుంచి, సినిమా అప్డేట్స్ గురించి ఏ విధంగా చెప్పాలో, ఏ విధమైన అప్డేట్స్ చెప్పాలో, ఏ విధమైన సినిమా గురించి ఒక సీన్ కానీ లేదంటే ఒక విషయం కానీ చెప్పాలో వాళ్ళకి తెలుస్తుంది. ఆ రోజుల్లో ఉండే జర్నలిజం ఈ రోజుల్లో లేదు, అది దారి తప్పిందని చెప్పేసి డైరెక్టర్ గారు అయితే చెప్పడం జరిగింది. శైలేష్ కోనేలు. సో ఆయన అయితే శైలేష్ గారు అయితే ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది. సో దాని గురించి తెలుసుకునే ముందు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని, ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ వస్తుండే. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. సో టాపిక్లోకి వచ్చేస్తే కనుక ఫస్ట్ హిట్ 3 గురించి అప్డేట్ అయితే చెప్పేస్తాను. తెలియాలి కాబట్టి మీకు క్యూరియాసిటీ అయితే ఉంటుంది, నాని గారి ఫ్యాన్స్ కాబట్టి మీరు అందరూ డెఫినెట్గా చెప్తున్నాను. హిట్ 3 నుంచి అయితే కార్తీ గారు, ఏదైతే తమిళ్ హీరో కార్తీ గారు ఉన్నారో, తెలుగులో కూడా మంచి ఎస్టాబ్లిష్డ్ హీరో ఆయన అయితే హిట్ 3లో ఒక క్యామియో రోల్ అయితే చేయబోతానని తెలుస్తుంది. అది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. అదేవిధంగా May 1st అయితే ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా మీరు స్క్రీన్స్లో అయితే నాని గారితో పాటు కార్తీ గారిని కూడా చూడబోతున్నారు. సో ఈ విషయం, ఇది మెయిన్ అప్డేట్ అయితే ఇది. తర్వాత వచ్చిన విషయం ఏంటంటే కాంట్రవర్సీ. శైలేష్ గారు ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది అబౌట్ జర్నలిజం గురించి. అంటే ఏదైతే హిట్ 3 గురించి కానీ, లేదంటే వేరే సినిమాల గురించి కానీ, లేదంటే ఏదైనా పర్స్పెక్టివ్, ఒక వే ఆఫ్ పర్స్పెక్టివ్ ఆయన సినిమా గురించి కానీ, వేరే వాళ్ళ సినిమా గురించి కానీ ఆయన ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారో మనకు తెలియదు ఓవరాల్గా. బట్ హిట్ 3 సినిమా గురించి అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సినిమా టీం అనేవాళ్ళు ఒక హీరోయిన్ పెట్టుకొని మంచి ఆర్టిస్ట్ని పెట్టుకొని, ప్రొడ్యూసర్ సంప్రదించి, మంచి డైరెక్టర్ని సంప్రదించి, మంచి మ్యూజిక్ డైరెక్టర్ని సంప్రదించి, ఇంతమంది హ్యూజ్ టీం కలిసి ఎన్నో కోట్లు పెట్టి సినిమా చేస్తున్నప్పుడు డెఫినెట్గా ప్రేక్షకులకి రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాని చూపిస్తే ఏ విధంగా ఉందో వాళ్ళు జడ్జ్ చేస్తారు, అవునా కదా. ఇది పక్కన పెడితే సినిమా చేస్తున్నప్పుడే, సినిమా తయారవుతున్నప్పుడే, సినిమా కంప్లీట్ అవుతున్న టైంలో మధ్యలో ఎవరైనా అన్నోన్ పర్సన్స్ కానీ, లేదంటే ఆ టీంలో ఉన్న వాళ్ళు కానీ ఏవైనా సినిమా గురించి చెప్తున్నప్పుడు, సినిమా గురించి రిపోర్ట్ చేస్తున్నప్పుడు కొంచెం ఏ విషయం చెప్పాలో, ఏ విషయం చెప్పకూడదో తెలియకుండా చెప్పేయటం వల్ల వాళ్ళ పర్సన్గా కానీ, వాళ్ళ ఛానల్ పరంగా కానీ, వాళ్ళ వెబ్సైట్ పరంగా కానీ, రీచ్ పెంచుకోవటం కోసం కానీ, హైప్ పెంచుకోవటం కోసం కానీ, ఫాలోవర్స్ని పెంచుకోవటం కోసం కానీ ఆ వే ఆఫ్ రిపోర్టింగ్ అనేది చెప్పటం వల్ల సినిమా గురించి కొంచెం నెగిటివ్ వేలో వెళ్తుంది కదా. సినిమా ఆడియన్స్ చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ సోషల్ మీడియా ఎక్కువ ఫాలో అయ్యేది యూత్, వాళ్ళే సినిమాకి రావాలి, వాళ్ళు మంచి ఇంట్రెస్ట్తో రావాలి. ఎందుకంటే అప్డేట్ తెలిసిపోయింది కదా, ఏముంది సినిమాలో అనుకునే అవకాశం ఉంటుంది కదా. అదే చెప్తున్నారు ఆయన. మీరు ఇలా రిపోర్ట్ చేయటం వల్ల, అంటే వే ఆఫ్ రిపోర్టింగ్ అనేది, వే ఆఫ్ ఏదైతే లీక్స్ అనేవి మీరు చెప్పేయటం వల్ల పబ్లిక్కి ఈ సోషల్ మీడియా వేదిక ద్వారా జనాలకి, ఆడియన్స్కి ఆ క్యూరియాసిటీ అనేది ఉండదు, ఆ ఇంట్రెస్ట్ అనేది రాదు. మా కష్టాన్ని మీరు దోచుకుంటున్నారు, ఆ కష్టాన్ని మీరు దోచుకోవటం వల్ల రేపు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఏ విధమైన రిజల్ట్ అనేది రాదు కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే శైలేష్ గారు చెప్పడం అయితే జరిగింది. ఆయన చాలా బాధపడుతున్నారు. అంటే సినిమాని హిట్ 3 అనే సినిమా కాదు, ఆయన గత సినిమాల్లో కూడా ఏదైతే సినిమాలు చేస్తున్నారో దాని గురించి అప్డేట్స్ అనేవి ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించో, ప్రొడ్యూసర్ గారి గురించో, హీరో గురించో, హీరోయిన్ గురించో, లేదంటే ఆర్టిస్టుల గురించో ఏదైనా కొంచెం డిస్కస్ చేసుకుంటే పర్లా. లేదంటే ర్యాండమ్గా కొన్ని స్టోరీ లైన్స్ అనుకుంటారు వాళ్ళు, అంటే జస్ట్ గాసిప్స్ లాగా, రూమర్స్ లాగా కొన్ని స్టోరీ లైన్స్ చెప్పుకుంటే పర్లా.
అంతేగాని నిజంగా ఆ స్టోరీ లైన్ తెలుసుకుని ఆ బయటికి చెప్పడం అనేది చాలా తప్పు. స్టోరీ లైనే కాదు, ఆ విజువల్స్ అనే కాదు, ఎస్ఎస్ఎంఏ 29 నుంచి మహేష్ బాబు గారు చేసిన ఏదైతే కోరాపుట్ ఒడిశాలో చేశారు కదా ఆ చిన్న వీడియో, అది కూడా లీక్ అయింది. ఇలాగ లీక్స్ అవడం వల్ల ఏమవుతుందంటే ఆడియన్స్ దృష్టిలో నెగిటివ్ ఇంపాక్ట్ అనేది వచ్చేస్తుంది, చూసేస్తారు. దాని తర్వాత సినిమా పట్ల పెద్ద ఇంట్రెస్ట్ అనేది కలగదు. దాని ఆ కష్టం అనేది దోచుకుంటున్నట్టే కదా. ఆ సినిమా చూడకపోతే ఇప్పుడు అన్ని కోట్ల ప్రాజెక్ట్ ఏమైపోయినట్టు, శూన్యమే కదా. సో అట్లా ఏంటంటే ఈ విధమైన లీక్స్ అనేవి చేయకండి. ఈ విధమైన రిపోర్ట్స్ అనేవి, సినిమాకి సంబంధించిన రిపోర్ట్స్ అనేవి మీరు ఈ విధంగా ఫాస్ట్గా చెప్పడం కోసం, మీ రీచ్ కోసం ఫాస్ట్గా చెప్పడం కోసం ఈ విధంగా చేయకండి అని చెప్పేసి ఆయన అయితే ట్వీట్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా చాలామంది కొంచెం ఆయనకి సపోర్టివ్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కొంచెం నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. బట్ ఏ విధమైన వాదనలైనా సరే ఒక విధంగా చెప్పాలంటే సినిమా అంటే మనకు తెలియకూడదు. రిలీజ్ అయ్యేంత వరకు సినిమా అంటే మనకు తెలియకూడదు. సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిపోయి కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ అవుతుందో ఆ టైంలో మనం డిస్కస్ చేసుకుంటే సినిమా పట్ల ఆడియన్స్కి మంచి ఇంపార్టెన్స్ కలిగి, మంచి హైప్ అనేది కలిగి వెళ్ళి, మంచి ఇంట్రెస్ట్ అనేది కలిగి వెళ్ళి సినిమా చూసే అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు వాళ్ళు అనుకున్న కలెక్షన్ వస్తుంది, అనుకున్న రీచ్ అయితే వస్తుంది. ఎంతోమంది సినిమా సంబంధించిన కార్మికులు ఉన్నారో వాళ్ళ జీవితాలు కూడా ముందుకెళ్తాయి. అదే ఆయన చెప్పేది, అంతకు మించి ఇంకేం లేదు. ఈ కాంటెక్స్ట్లో ఉండేది అది, వెనకాల అర్థం కూడా అదే, డెప్త్గా ఉండేది ఇదే, డీప్ మీనింగ్ అయితే ఇది. సో అంతకుమించి ఇంక చెప్పేది ఏం లేదు. సో అదేవిధంగా మొన్న అయితే ది ప్యారడైస్ టీం నుంచి కూడా నాని గారికి మార్కెట్ లేదు, నాని గారు థియేటర్కల్ బిజినెస్ లేదు, నాని గారికి ఓటీటీ బిజినెస్ ఎక్కువ ఉంది, సో అందుకే హిట్ 3 కూడా ఓటీటీ బేస్ మీద వెళ్ళిపోతుందని కూడా కొన్ని కామెంట్స్ అయితే, అనవసరమైన మాటలు అయితే చేస్తున్నారు. చేసుకోనివ్వండి. మీరు నాని గారు కానీ, ఆ టీం వాళ్ళు కానీ, ది హిట్ 3 టీం అయినా సరే, ప్యారడైస్ టీం అయినా సరే, మీరు ఇటువంటి కామెంట్స్కి, ఇటువంటి వీడియోస్కి, ఇటువంటి మాటలకి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాని గారు ఏదైతే బిల్డ్ చేసుకున్నారో బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఈ రోజున వరుస పెట్టి హిట్లు కొట్టుకుంటూ ఒక సెన్సేషనల్ హీరో అయ్యారు. అలాంటి హీరోని మనం తక్కువ చేసుకొని మాట్లాడుకుంటే మన ఇండస్ట్రీ గురించి మనం తక్కువ మాట్లాడుకున్నట్టే, అవతల వాళ్ళ ఇండస్ట్రీలో మనం తక్కువగా చూసే అవకాశం అయితే ఉంటుంది. అందులో మీకు నిజం ఉందో లేదో మీరే చెప్పగలగాలి, మీరే ఆలోచించగలగాలి. సో అంతమించి చెప్పేది ఏం లేదు. ప్యారడైస్ టీం అయినా, హిట్ 3 టీం అయినా మీరు ఇటువంటి కామెంట్స్కి అయితే, ఇటువంటి రిపోర్ట్స్కి అయితే రియాక్ట్ అవ్వకండి. అంటే అప్డేట్స్ ఏవైతే చెప్తున్నారో, అంటే రిపోర్ట్స్ ఏవైతే సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఏవైతే ముందుగా చెప్పేస్తున్నారో అవి మీరు ఖండించవచ్చు, తప్పులేదు. దాని మీద మీరు యాక్షన్ కూడా తీసుకోవచ్చు. బట్ అనవసరమైన కొన్ని మాటలకి మీరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అది వదిలేసేయండి, అంతమించి ఇంకేం లేదు. నాని గారికి మార్కెట్ ఉంది. నాని గారికి ఎవరెవరు ఆడియన్స్ ఉన్నారనుకుంటున్నారు? ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, యూత్ ఉన్నారు. యూత్లో మేల్ అండ్ ఫీమేల్ ఉన్నారు. అంటే ఆడబిడ్డలు ఉన్నారు, మగబిడ్డలు ఉన్నారు. ఇద్దరూ కూడా చూసే అవకాశం అయితే ఉంది సినిమాని. మరి ఇంకెందుకు నాని గారిని చూడకుండా ఓటీటీ బిజినెస్లో చూస్తారు అని ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? నాని గారికి థియేటర్ బిజినెస్ ఉంది, థియేటర్ రెస్పాన్స్ ఉంది, అదేవిధంగా ఓటీటీ బిజినెస్ ఉంది, ఓటీటీ రెస్పాన్స్ కూడా ఉంది. రెండు వర్గాలు చూస్తున్నారు. రెండు విధాలుగా సినిమాకి అయితే న్యాయం అయితే జరుగుతుంది. సినిమా బాగుండే విధంగా వాడైతే చేస్తున్నారు. అదేవిధంగా చిరంజీవి గారు ఎలా అయితే బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారో, అలాగే రవితేజ గారు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎలా వచ్చారో, అదేవిధంగా ఈ రోజున నాని గారు ఏ విధంగా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారో మనందరికీ తెలుసు. తర్వాత విజయ్ దేవరకొండ గారు కూడా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎలా వచ్చారో మనందరికీ తెలుసు. వీళ్ళందరినీ మనం చిరంజీవి గారి నుంచి కూడా చూస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలి వాళ్ళ మీద. స్ప్రెడ్ చేస్తే దాని బట్ల వాళ్ళకి ఎఫెక్టివ్ అనేది మిగతా వాళ్ళు కూడా స్ప్రెడ్ చేసే విధంగా చేస్తున్నారు. బట్ ఇవన్నీ కూడా మీరు ఒకసారి వివేకంతో ఆలోచించి, ఒక మంచి మనసుతో ఆలోచించి వాటిని టెర్మినేట్ చేసే విధంగా, అటువంటి వాళ్ళని మీరు దూరం పెట్టే విధంగా, దూరం చేసే విధంగా మీరు చేయగలిగితే డెఫినెట్గా చెప్తున్నాను, నాని గారు, విజయ్ దేవరకొండ గారు ఎలా వచ్చారో తర్వాత వచ్చే ఫ్యూచర్ యాక్టర్స్ కూడా అదే విధంగా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి వాళ్ళకంటూ నాని గారి లాగా, చిరంజీవి గారి లాగా, రవితేజ గారి లాగా, నాని గారి లాగా, విజయ్ దేవరకొండ గారి లాగా నెక్స్ట్ వచ్చే హీరో కూడా
ఒక ఎస్టాబ్లిష్డ్ హీరో అయితే అవుతారు, అందులో నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనుషులే, ప్రతి ఒక్కరికి అవకాశాలు కావాలి, ప్రతి ఒక్కరు లైఫ్లో సక్సెస్ అవ్వాలి, ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించుకొని వాళ్ళ కుటుంబాలు అదేవిధంగా సొసైటీకి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. అంతకుమించి ఇంక చెప్పేదేం లేదు. సో ఓవరాల్గా హిట్ 3 గురించి అప్డేట్ తీసుకొచ్చి ఇవంతా చెప్పానని మీరేం ఫీల్ అవ్వకండి, ఎందుకంటే మన హీరోని మనం కాపాడుకోవాలి, అవునా కదా. సో అది ఫ్రెండ్స్ వాళ్ళకి వీడియో అయితే నాని గారి గురించి, హిట్ 3 గురించి, ప్యారడైజ్ గురించి చెప్పేశాను కదా. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళకి అప్డేట్ అయితే మీకు నచ్చింది తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బాయ్ బాయ్.